నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి చాలా కాలం గడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే సుమారు 6 నెలలు అయిపోతుంది, తెలంగాణలో సంవత్సరం పైగా అవుతుంది. అయితే గతంలో ఎన్నికైనటువంటి స్థానిక ప్రభుత్వాలు ఇదేదో కొత్తగా జరుగుతుందని కాదు, కానీ ఒక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా వేగంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల్లో కుదుపులు వస్తున్నాయి. పంచాయతీ నుంచి మొదలుపెట్టుకుని జిల్లా పరిషత్ దాకా. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? రాజకీయంలో స్థానిక ప్రభుత్వాల సాధికారత గురించి అందరం మాట్లాడతాం. కేంద్ర ప్రభుత్వాలు కూడా నిధులు డైరెక్ట్గా స్థానిక ప్రభుత్వాలకు ఇస్తామని చెప్తారు. అది నిజంగా జరుగుతుందా? ఎందుకు పార్టీలు, అధికార పాలన ఉన్న పార్టీలు వేగంగా స్థానిక ప్రభుత్వాలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉంటే, అలాగే అక్కడ ఉన్న నాయకత్వం కూడా అంతే వేగంగా ఆయా పార్టీల్లో అధికార పక్షంలో చేరిపోవాలి ఎందుకు కోరుకుంటారన్న దాని మీద, దీనికి పరిష్కారం ఏంటన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు శరత్ గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే బొట్ల రామారావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ నుంచి, అలాగే నరేష్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పాపారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో చేస్తారు. ముందుగా శరత్ గారు నమస్కారం. సార్ నమస్కారం. సార్ శరత్ గారు, ఇదేదో ఇవాళ తునిలో జరుగుతున్న దాని గురించి హడావుడిగా నేను పెట్టిన చర్చ అయితే కాదు. ఎందుకంటే గతంలో ఇదే జరిగింది. నా ఉద్దేశం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఈ పని చేయలేదా అన్నది నా ఉద్దేశం కాదు. కానీ కారణాలు ఏమైనా ఒక చోట ఎన్నికైనటువంటి, ఇప్పుడు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎట్లాగో, ఏపీలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లాగో, లేదా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లాగో, అది తునైనా లేకపోతే ఒంగోలు అయినా లేకపోతే మార్కాపురం అయినా మరొకటైనా అక్కడ ప్రజలు స్థానికంగా మాకు వీళ్ళు నాయకత్వం ఇవ్వాలి, మా సమస్యలు, అది మున్సిపాలిటీ అయినా పంచాయతీ అయినా జిల్లా పరిషత్ అయినా అని ప్రజలు కోరుకుంటారు, కోరుకొని ఓట్లేస్తారు. కానీ మనం చూస్తా ఉన్నాం, ఇది గత 15-20 ఏళ్ళుగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మరింత వేగమైంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల్లో ఏదో ఒక అవిశ్వాసం, ఎన్ని చట్టాలు చేసినా, ఉదాహరణకు నాకు గుర్తుండి ఒకసారి అవిశ్వాసం పెడితే మళ్ళీ 2 ఏళ్ల దాకా 3 ఏళ్ల దాకా అవిశ్వాసం పెట్టకుండా కూడా ఏర్పాట్లు చేశారు. అయినా కూడా చాలా వేగంగా పార్టీలు మారిపోతూ ఉన్నారు. దీనికి కారణాలంటే ఒక్కసారి ప్రభుత్వం మారగానే ప్రజలు ఓట్లేసి ఉండొచ్చు, కానీ నాయకులు కూడా వేగంగా ఎందుకు పార్టీ మారాలనుకుంటారు, ఎందుకు అధికార పక్షం వైపు చేరాలనుకుంటారు? దీనికి కారణాలేంటి మీ ఆలోచన? నేను తుని గురించి ప్రత్యేకంగా పెట్టలేదు సార్, మళ్ళీ చెప్తున్నా. ఇవాళ నా ఉద్దేశం తునిలో సరే తునిలో 4 సార్లు వాయిదా పడింది, బస్ ఇవాళ కూడా వాయిదా పడ్డట్టుంది వైస్ చైర్మన్ ఎన్నిక. బట్ రీజన్ ఏమై ఉండొచ్చు దీని వెనక? సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు ఎక్కడైనా సరే, ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణ అనే కాదు, ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ చైర్మన్ ఎన్నికలైనా లేదు అని అంటే ఈ జిహెచ్ఎంసీలు కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా కూడా ఏంటంటే ప్రభుత్వం మారినప్పుడు కొంతమంది కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ లేదు అని అంటే అక్కడ స్థానిక సంస్థల్లో ఉన్న వాళ్ళు మారటం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఒక అస్తిత్వం అనేది ఉండకూడదు, మన ఏరియా బాగుపడాలి అని ఒక ఆలోచనలో నుంచి వస్తుందండి ఇదంతా కూడా. ఇప్పుడు అవతల పార్టీ ఉన్న గవర్నమెంట్ తోటి కొంచెం కలుపుగోలుగా ఉన్న వాళ్ళతోటి మనం పనులు చేయించుకుంటే మన గ్రామం కావచ్చు, లేదు అని అంటే మన టౌన్ కావచ్చు, లేదా మన మున్సిపాలిటీ కావచ్చు, ఇవన్నీ కొంచెం బాగుపడతాయి అన్న ఒక ఆలోచనలో నుంచి వచ్చిన కార్యక్రమం అన్నమాట. సో ఈ విధంగా అది స్థానిక సంస్థలు జెడ్పీటీసీ ఎంపీటీసీ దగ్గర మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యేల దాకా అదే తంతు జరుగుతూ ఉంది. ఈవెన్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఏంటంటే నా నియోజకవర్గానికి నేను ఇప్పుడు నన్ను మా నియోజకవర్గంలో ప్రజలంతా నన్ను గెలిపించుకున్నారు అనుకోకుండా నేను ఎక్కడైతే బీఫామ్ తీసుకొని ఎన్నికల్లో పాల్గొన్నాను, ఆ పార్టీ కొన్ని దురదృష్టవశాత్తు కానీ లేదు అని అంటే కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ పవర్ లోకి రాలేదు అని అంటే ఆటోమేటిక్ గా పక్క పార్టీ వాళ్ళకి సానుభూతి పరులుగా మారడానికి కూడా ఇదే రీజన్ అన్నమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే తనని నమ్ముకొని ఓట్లేసిన ప్రజలు ఇబ్బంది పడకూడదు. శరత్ గారు, మీరు చెప్తున్న దానిలోనే ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి మున్సిపల్ చైర్మన్లో లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్లో ఉంటారో అక్కడ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అక్కడ పనులు సాగనివ్వవు, నెంబర్ 1. నెంబర్ 2, లేదంటే అక్కడ అంతకుముందు చేసినటువంటి కాంట్రాక్టుల బిల్లులు ఆపేస్తారు, ఆ బిల్లులు చెల్లించరు, నానా ఇబ్బందులకు గురి చేస్తారు. ఇవన్నీ జరగకుండా అలాగే పార్టీల్లో క్యాడర్ కూడా చాలామంది చెప్పడం 2 వెర్షన్లు వినపడుతున్నాయి శరత్ గారు ఇక్కడ. ఒకటేమో పార్టీల్లో క్యాడర్, అన్నా నువ్వు ఇటు ఉండొద్దు, వెంటనే అటు వెళ్ళిపో, మనకు పనులు కావు,
మనకి పనులు అంటే నియోజకవర్గం పనులా లేదా వాళ్ళ సొంత పనులా నాకు తెలీదు, మనకి పనులు కావని వాళ్ళు చెప్తారని. ఇంకొక వెర్షన్ ఏమో అధికార పక్షంలో ఉన్నోళ్ళు మేము ఇంత కష్టపడి భుజాలు కాయలు కాసేట్టుగా మోసి పార్టీని గెలిపిస్తే మీరు పక్క వాళ్ళని తెచ్చి మన ఎత్తిని రుతుతున్నారని సొంత పార్టీలో క్యాడర్ నుంచి వ్యతిరేకత వస్తున్నది. ఇవన్నీ వినపడుతూ ఉన్నాయి. అంటే మీరు ఇది అంగీకరిస్తున్నట్టేనా? గతంలో మీరు కూడా ఇబ్బంది ఫేస్ చేశారు, నేను కాదంట్లా. గతంలో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా రాష్ట్రంలో ముబ్బడిగా మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు ఏ దొరికితే దాన్ని లాగేసుకున్నటువంటి పరిస్థితి. అదే సమస్య ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు కనుక తీసుకుంటే అసలు మున్సిపాలిటీలో కానీ వీటన్నిటిలో కనీసం మేము పోటీ చేసే సిచ్యువేషన్ కూడా లేదన్నమాట అప్పుడున్న ప్రభుత్వం పరంగా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ గా ప్రభుత్వం అంతా మారిన తర్వాత ఏంటంటే వైసీపీ నాయకులు కావచ్చు, లేదు అని అంటే వాళ్ళ సానుభూతి పరులు కావచ్చు, కొంతమంది ఏంటంటే సార్ ఈ జిల్లా స్టేజ్ లో ఉన్న వాళ్ళు అంటే ఎమ్మెల్యే స్థాయి వేరేగా ఉంటది కానీ గ్రామ స్థాయి కావచ్చు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ వీటన్నిటిలో ఏంటంటే వీళ్ళు సాధారణంగా గవర్నమెంట్ కి ఫేవర్ గానే ఉందాము, మనకి ఎందుకు ఈ గొడవలన్నీ, మనం ముందు మన అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ కదా అనే దోవలోనే ఉంటారు. ఆ కోవకు చెందినట్లుగానే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ పార్టీలు మారటం కావచ్చు, లేదు అని అంటే గవర్నమెంట్ ఫేవర్ గా వచ్చి మాట్లాడటం కావచ్చు, కొంతమంది వైస్ చైర్మన్లు కానీ లేదంటే ఈ పదవులు వేరే పార్టీకి ఇవ్వటం కావచ్చు, ఇట్లాంటివి జరుగుతున్నాయి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రామారావు గారు, ఇది ఇప్పుడు దీనికి మీరు వాళ్ళని నిందిస్తే ఉపయోగం లేదు, కానీ కనీసం ఇప్పటికైనా సరే కారణాలు అన్వేషిస్తే ఎందుకు జరుగుతున్నది, దీనికి రాష్ట్రంలో ప్రభుత్వాల దగ్గర సమాధానం ఉందా? అసలు జాతీయ స్థాయిలో 73-74 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి. ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఢిల్లీలో ఢిల్లీ గవర్నమెంట్ ఎట్లాగో, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో, లోకల్గా అది మున్సిపాలిటీ అయినా పంచాయతీ అయినా లోకల్ గవర్నమెంట్ అన్నారు, లోకల్ బాడీస్ అని కూడా అంట్లా అనకూడదు వాస్తవంగా అయితే. కానీ వాటిని ఇవాళ ఎట్లయిపోయిందంటే పరిస్థితి, రాష్ట్రంలో అధికారులు ఉన్న ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలు లేకుండా ₹1 బిల్లులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్న నాయకత్వాలు బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. మీ హయాంలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. నిజంగా ఇది సొంత పార్టీలో గెలిపించుకున్న వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి తునే తీసుకుంటే 30 గతంలో మీరు గెలిచారు అక్కడ. బట్ ఇవాళ అక్కడ 10 మంది అటు వెళ్ళిపోయినారు, ఇంకో 4 రేపులో వెళ్తారేమో తెలియదు. 4 రోజులు ఇప్పుడు వాయిదా పడింది, కానీ ఎంతకాలం వాయిదా వేసుకుంటారు తెలియదు. అది దీనికి పరిష్కారం నిజంగా అసలు ఏం జరుగుతుంది? ఎందుకు పార్టీల నుంచి మనం ఒక పార్టీ గుర్తు మీద గెలిచాం, అది సర్పంచే కావచ్చు, కౌన్సిలరే కావచ్చు, మనం ఎదగటానికి ఈ పార్టీ తరపు నుండి పోరాడాలన్న స్పృహ అన్ని పార్టీల్లో క్యాడర్ నాయకుల్లో పోయింది. రామారావు గారు, కారణం ఏమై ఉండొచ్చు? రామారావు గారు, నా వాయిస్ వినపడుతుందా? చెప్పండి కారణాలు ఏమై ఉండొచ్చు ఈ రకంగా జెండాలు మారిపోవటానికి? ప్రధానంగా ఏం లేదండి, ఇక్కడ ఎన్నికలంతా కూడా రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు. ప్రధానంగా ఓటర్లకి డబ్బులు కానీ ఎన్నికల్లో ఖర్చులు పెరిగిపోయాయండి. ఎన్నికల కమిషన్ అనేటటువంటి యొక్క ఏదైతే సాలబిలిటీ పవర్ ఉన్నా కూడా అది కూడా రాజకీయ నాయకుల ప్రమేయంతో ఈ రోజు జరుగుతున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. ఏదైతే టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. చాలా మంది రాజకీయ నాయకులు కూడా జరుపుకున్నారు. ఈ రోజు పరిస్థితి అది కాదు. ఈ రోజు ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తిగా వ్యవహరించట్లేదని మనందరికీ తెలిసినటువంటి అంశం. అట్లాగే ఎన్నికల ఖర్చు విపరీతంగా ఇప్పటిగా పెరిగిపోయింది. అట్లాగే ఏదైతే రాజ్యాంగబద్ధంగా 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం కానీ, గతంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కానీ స్థానిక పరిపాలన అనేది బలోపేతంగా ఉండేది. జిల్లా పరిషత్ కానీ, సమితిలు కానీ. ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్, సమితి ప్రెసిడెంట్ అంటే కేబినెట్ మినిస్టర్ స్థాయిలో చాలా హుందాగా ఉండేవాడు. అవును, ఇంచుమించుగా ఆయన మంత్రి పదవి, మంత్రి హోదాలో ఉండేది ఆ యొక్క తాలూకా పరిధిలో. కానీ ఈ రోజు ఏమవుతుందంటే ఎమ్మెల్యేలకు ఏదైతే అప్రకటిత ముఖ్యమంత్రి అయిపోయారు అసెంబ్లీ నియోజకవర్గంలో, ఏదైతే చట్టపరంగా ఎమ్మెల్యేలకు హక్కులు లేకపోయినా కూడా ట్రాన్స్ఫర్ చేయించేటటువంటి విధానం కానీ ముఖ్యమంత్రులు ఎన్నుకుంటున్నారు కదండి, దాంతో వాళ్ళకి అపరిమితమైనటువంటి అధికారాలు, లేని అధికారాలు కూడా అధికారులు తమ ట్రాన్స్ఫర్ల కోసం, తమ బదిలీల కోసం, లేదా తమ ప్లేస్మెంట్స్ కోసం, ఏదైతే పోలీస్ వ్యవస్థ ఇండివిజువల్ వ్యవహరించట్లే ఇక్కడ వాళ్ళ పోస్టింగ్ కోసం వాళ్ళు ఏదైతే తమ పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏది చెప్తారో అది వినడానికి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. రామారావు గారు, మీ వాయిస్ ఫ్రీజ్ అయింది. చిన్న రాష్ట్రం కావడంతో ఇక్కడ పరిస్థితి అంతా మారిపోయింది. చాలా చిన్న రాష్ట్రం కావడంతో పరిస్థితులన్నీ మారిపోయి ఈ యొక్క రాజకీయ విధానమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి తప్ప ఏదో పాలనాపరమైనటువంటి విధానాలు కానీ
చట్టపరంగా కానీ రాజ్యాంగ పరంగా ఏ విషయాలు కూడా జరగట్లేదని మనకు అర్థమవుతుంది, అగవతం అవుతుంది. అట్లాగే ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే పనులు అవుతున్నాయి. కనీసము జనన మరణ ధృవీకరణ పత్రాలు కూడా రికమెండేషన్ కావాల్సినటువంటి దుస్థితి వచ్చింది. దాంతో ఆ స్థానికమైనటువంటి కౌన్సిలర్ గానీ కార్పొరేటర్ గానీ అధికార పార్టీలో ఉంటేనే వాళ్ళ అధికారి హామర్ చేసేటటువంటి పరిస్థితి ఉందండి. ఈ వ్యవస్థ మూలంగా అధికార వ్యవస్థ ఏదైతే అధికారులు ఉన్నటువంటి విధానంతో ఇది ప్రధాన కొనసాగుతుంది. అట్లాగే ఎన్నికల ఖర్చు పెరిగి ప్రతికూల ఆకాంక్షలు పెరిగి కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా ఆదాయ మార్గాల కోసం కూడా ఈ యొక్క విధానాన్ని ఎన్నుకుంటున్నారు. ఓకే రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. చరణ్ గారు, చరణ్ గారు, ఇక్కడ ఇది ఏదో ఇప్పుడు అక్కడ తెలుగుదేశం కొత్తగా ఎన్నికైంది, ఇక్కడ కాంగ్రెస్ మీరు ఎన్నికారు, ఏదో మీరే మొదలు పెట్టారని కూడా కదా నా చర్చ. నిజంగా అంటే ప్రజలకి కొంచెం ఏమో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా నాకు తెలియదు. కానీ తుని ఎగ్జాంపుల్ తీసుకుంటే 30కి 30 అక్కడ కౌన్సిలర్ సీట్లు గతంలో వైసీపీ గెలిచింది. అదే ప్రజలు అప్పుడు వైసీపీ అక్కడ మున్సిపాలిటీ కావాలనుకున్నారు, రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కావాలనుకున్నారు. అసలు పార్టీలకి మీరు కూడా తెలంగాణలో ఎన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్లు మారిపోయారో, రోజు ఒకటి పత్రికల్లో రోజు 7 మారిపోయింది ఒక వేవ్ లాగా. ఏంటి అసలు పార్టీలకి డెస్పరేషన్ ఏంటి? అర్జెంటుగా అక్కడ ఉన్నోడిని కూలగొట్టి మనోడిని కూర్చోబెట్టుకోవాలి, లేదా అవతల పక్క ఉన్నటువంటి సరే ఎమ్మెల్యేలు, ఇప్పుడు మీరంటే చెప్తారు ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఏదో మాకు 64 మంది ఉన్నారు, లేకపోతే ప్రభుత్వం పడిపోద్ది అన్నారు కేసీఆర్ గారు, ఏదో చెప్తారు మీరు, అందుకని మేము తీసుకుంటున్నాం, గేట్లు తెరిస్తాం వస్తున్నారు, ఈ చర్చ పక్క పెడదాం. అక్కడ దానివల్ల ఒక మున్సిపాలిటీలోనో ఒక పంచాయతీలోనో నగర పంచాయతీలోనో ప్రభుత్వం అక్కడ సర్పంచో చైర్మన్ మారితే మీకు వచ్చే నష్టం లేదా లాభం కూడా ఏముండదు. కానీ పార్టీలకు ఏదో జయించేసాం, అదేదో అశ్వమేధ యాగం లాగా రాష్ట్రంలో ఇంకెవడు ఉండకూడదు, మొత్తం మన జెండాను ఎగరాలన్న ఈ ఆకలి ఎందుకు కలుగుతుంది పార్టీలకి? పచ్చిగా చెబుతున్నాను నేను, ఉన్న వాస్తవం ఏంటి రీజను? అంటే వాస్తవంగా చెప్పాలంటే సమైక్య రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పార్టీ ప్రయాణంలో పాల్పడే వాళ్ళు కాదు. కానీ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పేసి, చిన్న రాష్ట్రాలు అయితే బాగుంటాయని చెప్పేసి అందరూ అధికారంలో చింతలేదు కానీ పక్క చిన్న కుటుంబం చింతలేని కుటుంబం చిన్న రాష్ట్రాలు అయితే బాగున్నాయి అనుకుంటే రాజకీయాలు మొత్తం కలుషితమైన పరిస్థితి. ఎక్కడ చూడండి మీరు, చిన్న మున్సిపాలిటా పెద్ద మున్సిపాలిటా జెడ్పీ ఎలక్షన్లా నీవు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అయితే ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఒట్టినాయి గవర్నమెంట్ ఇట్లా మారన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ వచ్చి కండగొట్టుకునే పరిస్థితి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని అంటే 2014 తర్వాత విపరీతమైనటువంటి ఈ ధోరణి ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వినపడతాం. ఇక ఆంధ్ర రాష్ట్రం అయితే ఇప్పుడు మొన్న 24 ఎలక్షన్ల తర్వాత చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఏకంగా రాజ్యసభ సభ్యులు కావచ్చు, కౌన్సిల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, వారిని ఎవరు కూడా అవిశ్వాసం పెట్టరు, వారు 6 సంవత్సరాల కాలం ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా రాజీనామా పెట్టి కొంతమంది వెళ్ళిపోతారు, వాళ్ళ ప్లేస్లో వేరే పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో విపరీతం. తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. కాకపోతే ఎమ్మెల్సీలు కూడా కొంతమంది కాంగ్రెస్ మున్సిపాలిటీలు మీరు గుంజేసుకున్నారు, కానీ ఆంధ్రలో మాత్రం మొత్తం ఎంటైర్ పరిస్థితి డిఫరెంట్. అసలు అధికారం లేకపోతే కౌన్సిల్లో ఉన్న వాళ్ళు బతకలేనట్టు, రాజ్యసభలో ఉన్న వాళ్ళు ఉండలేనట్టుగా ప్రధానంగా ఉంది. కాకపోతే ప్రధానంగా నాకు అనిపించిన వరకు అయితే ప్రధానంగా వ్యాపారులు రాజకీయాలు రావడంతో ప్రధానంగా రాజకీయాలు కలిసిగా కనపడతాయి. అంటే పై స్థాయిలో మీరు అనేది ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో ఓ 10 మంది కౌన్సిలర్లు ఉంటారు. మహా అయితే ఆ కౌన్సిలర్ గతంలో వైసీపీ తరఫున లేదా ఇక్కడ బీఆర్ఎస్ తరఫున ఉంటే ఏదో 4 రోడ్లు ఏదో వేసుకొని డబ్బులు పెండింగ్లో ఉంటాయి, బిల్లులు. ప్రభుత్వం మారిగానే ఆ బిల్లులు రావు, మీరు బెదిరిస్తారో తెలియదు, వాళ్ళే బిల్లులు రావని ముందే వాళ్ళే సరెండర్ అవుతారో తెలియదు. కానీ మొత్తానికి మీరైనా ఎక్కడైనా ఎవరు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ, అది కాంగ్రెస్ తెలుగుదేశం వైసీపీ బీఆర్ఎస్ అని కాదు, తెల్లారేపాటికి రారే నాకు ఓట్లు వేశారు ఈ పార్టీ తరఫున, నేను నిలబడాలి, కొట్లాడాలి, ఒకవేళ రాష్ట్రంలో అధికారం ఉన్నోడు ఈకపోతే నేను క్వశ్చన్ చేయాలన్న ఆలోచన ఉండట్లా. చూసే వాళ్ళకేమో ఇది ఏంది ఇంత దారుణంగా ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఏం చెప్తారు? ప్రధానంగా చూస్తే మీరు ఇక్కడ తెలంగాణ రాజకీయాలు కూడా చూసినప్పుడు జెడ్పీ చైర్మన్లు కొంచెం తక్కువ అవుతున్నాయి. మీరు చూడండి పట్టణాల్లో మరి ఇంత విపరీతమైన కల్చర్ పెరిగిపోతుంది. మీరు మున్సిపాలిటీ చైర్మన్ మార్చారు, మేయర్లు మార్చారు, తర్వాత హైదరాబాద్ మేయర్ కావచ్చు అని మీరు చూడండి. మీ మేయర్లు ప్రధానంగా పట్టణాల్లో ఎక్కువ ఉంది, మీకు జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ చాలా తక్కువ మారింది. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో మాత్రం కోఆపరేటివ్ డీసీజీబీ కావచ్చు, డీసీఎంఐ చైర్మన్ కావచ్చు, ఆప్కా అంటే లేకపోతే ఈవెన్ టిస్కో కావచ్చు, ఇవన్నీ కూడా ఇవైతే దానికి ఇప్పుడు జెడ్పీ లోకల్ బాడీలో 4 సంవత్సరాల వరకు అవిశ్వాసం పెట్టేది లేదు కాబట్టి 4 సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెడతారు. మున్సిపాలిటీ కూడా 4 సంవత్సరాల తర్వాత. కానీ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే
ఆల్మోస్ట్ ఆల్ మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టి మాక్సిమం ప్రత్యక్షంగా మీ దగ్గర చేరిపోవటం లేదంటే చైర్మన్లు మాత్రం చాలా తక్కువ. మరి ఎందువల్ల? గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకంటే అర్బన్ లో మొత్తం పైసలు అంతా అక్కడ ఉన్నాయి మొత్తం వ్యాపారులే. ఇప్పుడు వ్యాపారులు రాజకీయాలు రావడంతో ఓకే అటు రాజ్యసభ అయినా ఇటు కౌన్సిల్ అయినా ఇటు జెడ్పీ చైర్మన్ కావచ్చు లేకపోతే డీసీ కావచ్చు డిసిఎంఎస్ కావచ్చు ఓకే ఓన్లీ ప్రధానంగా వాళ్ళు వ్యాపారులు వాళ్ళు ఏకంగా కాంట్రాక్ట్ చేస్తారు. కాంట్రాక్ట్ చేసినప్పుడు వాళ్ళు బిల్లులు రావాలా, బిల్లులు రావాల్సినప్పుడు పార్టీ అంటే బిల్లులు రావాలంటే తెలంగాణలో బిల్లులు రావాలంటే మీరు ఇయ్యకుండా తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి కేసీఆర్ గారు. కానీ సర్పంచ్లకు 1,600 కోట్ల రూపాయలు సర్పంచ్ పెండింగ్ పెట్టిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 900 కోట్లు ఇచ్చి ఇంకా 800 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కాబట్టి అన్ని రకాల బిల్లు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ పెట్టి కేసీఆర్. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం చూస్తేనే మొత్తం ఏకంగా రాజ్యసభ కౌన్సిల్ తెలంగాణలో ఇప్పుడు కౌన్సిల్ నుంచి వాళ్ళకి సొంతగా వాళ్ళు 1,000 కోట్లు వాళ్ళు 1,000 కోట్ల నుండి మరి ఎందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వ్యాపారాలు పెంచుకోవడానికి తెలియదు వేరే వాళ్ళకి అపరంగిస్తుంది. ఇంకొకటి పోతుల సునీత గారు అయితే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ పోతున్నారు. మరి కొంతమంది చూస్తే చాలా మంది మీ దగ్గర 4 పార్టీలు మారిన వాళ్ళు చాలా మంది మీ దగ్గర కూడా ఉన్నారు, మీ దగ్గర కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటలేము ఇక ఇప్పుడు మనం ఈ డిస్కషన్ రాజకీయాల సంబంధం లేదు కాబట్టి మేము ఓపెన్ గా మాట్లాడుతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇంకో మా వ్యక్తిగతంగా మాత్రమే మాట్లాడుతుంది. ఎందుకంటే రాజకీయాలన్నీ కాస్ట్లీ అయిపోయినాయి, రాజకీయాలన్నీ కలుషితం అయిపోయినాయి, ప్రజలు కూడా నిర్ణయించుకోలేని పరిస్థితులు ఉన్నారు. అదే కాకుండా రాజకీయాలే కాదు ఇక మీడియా అట్నే అయిపోయింది, సోషల్ మీడియా అట్నే అయిపోయింది. ఈ పరిస్థితి అంతా ఎక్కడి వరకు పోతే ఏమైతే అర్థం కాదు. అదే కాకుండా ఇప్పుడు రాజకీయాలు మీడియా మొత్తానికి మొత్తం అట్లా నేననేది ఈ మీడియా సోషల్ మీడియాతో వచ్చిన సమస్య. సోషల్ మీడియాలో ఏది ఇప్పుడు అడ్డగోలు ట్రోలింగ్ చేసుడు వాళ్ళు రకరకాల. ఇంకొకటి ఏమైందంటే ప్రధానంగా ఒకప్పటిలాగా ఇప్పుడు చుట్టూ హైదరాబాద్ చుట్టూ చూసుకున్నప్పుడు కూడా ఈ సర్పంచులకు ఇంతకుముందు సర్పంచులకు ఇల్లీగల్ లేఅవుట్లు ఆ లేఅవుట్ ఇవన్నీ అసలు ఇప్పుడు వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కొంత మారుతా ఉంది. ఎందుకంటే ఇల్లీగల్ లేఅవుట్ నుంచి లీగల్ లేఅవుట్ రావడం, ఇల్లీగల్ పర్మిషన్ పోయే లీగల్ పర్మిషన్ పోదాం అనడం, ఛానల్ ఎక్కువ కావడం, లేకపోతే లీడర్లు ఎక్కువ కావడం, ఇవన్నీ పరిస్థితులు ప్రజలకు కూడా అప్రమత్తం అవుతూ లీగల్ గానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసుకోవాలి. అందుకే అర్బన్ లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పైసలు ఎక్కువ వస్తాయి కాబట్టి అక్కడ పార్టీ ప్రాయంలు ఎక్కువ ఉన్నాయి. రూరల్ లో తక్కువ ఎందుకు ఉందంటే అక్కడ రియల్ ఎస్టేట్ ఉండదు, తర్వాత కన్స్ట్రక్షన్స్ ఉండవు, కాంట్రాక్ట్లు ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి రూరల్ తక్కువ ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ అంతా మారాలంటే ఖచ్చితంగా పకడ్బందీ చట్టాలు రావాల్సిన ఉన్నాయి సార్. మీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అమలు చేయాలి. పాపారావు గారు, ఇక్కడ మీరు వింటా ఉన్నారు, ఇది ఒక ప్రభుత్వం ఒక పార్టీ అని కాదు, కారణాలు ఏమై ఉండొచ్చు, దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు లోకల్ బాడీలో ఎన్నికైన వాళ్ళ మీద అవిశ్వాసం ఒకసారి పెడితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు దానికి ఒక్కో చోట ఒక్కోలాగా ఉన్నట్టుంది, ఒక పీరియడ్ ఉంది, అవిశ్వాసం పెట్టడానికి వీల్లేదు. రెండవది, ఏదైనా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లో వాళ్ళ భార్యల పేరుతోటో ఇంకొకరి పేరుతో ఏమన్నా వర్కులు చేస్తే ఆ బిల్లులు వచ్చే ప్రభుత్వం ఇవ్వకపోతే, ఇప్పుడు దానికి ఏపీలో నేను నిన్న మొన్న ఎక్కడ చదివా, ఒక బిల్లు ఏదో అధికారి పాస్ చేశారని మంత్రి గారు చాలా గట్టిగా ఆయన మీద విరుచుకుపడ్డారు, నన్ను అడగకుండా ఒక్క బిల్లు ఇవ్వడానికి వీల్లేదని. అంటే అసలు నిజంగా రేపు పొద్దున ఎక్కడ అభివృద్ధి పనులు చేయాలన్నా ఆ బిల్లులు వస్తాయా రావా, లేదు మనం ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ పనిచేస్తే ఆ బిల్లులు రావంటే దీనికి ఏమో లీగల్గా వాళ్ళకి ఏమన్నా ఒక ప్రొటెక్షన్ ఉంటుందా? అందులో నిజాయితీగా చేశాడో లేదో అది పరిశీలించవచ్చు. బట్ నిజాయితీగా చేసినోడికి కూడా కాంట్రాక్టర్ ఉట్టిగా ఏం చేయడు కదా, ఏదో 10 రూపాయలు లాభం వస్తేనే చేస్తారు. స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి రక్షణ ఏమన్నా ఉందా? పార్టీలు ఈ రకంగా ఏమో యాంటీ డిఫెక్షన్లా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు. అక్కడ 3 ఏళ్ల దాకా అవిశ్వాసం పెట్టకూడదని ఉన్న సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మొత్తం మారుతూనే ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం పరిణితి చెందుతుంది అనుకోవాలా, నవ్వులు పాలవుతుంది అనుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి పాపారావు గారు? బిల్లుల కోసం కోర్టుకు వెళ్ళటమే పరిష్కారం అయితే సర్పంచులు వీళ్ళు వచ్చి హైదరాబాద్ లో ధర్నాలు చేసుకోవటం ఇన్ని రకాలుగా ఈ గొడవ ఉండవు. బిల్లుల కోసం కోర్టుకు వెళ్ళటం పరిష్కారం కాదు. సివిల్ కేసులు మనం చూస్తున్నాం, ఎంతకాలం పాటు జరుగుతూ ఉంటాయో సాగుతూ ఉంటాయో చూస్తున్నాం. కాబట్టి కోర్టు ఖర్చులు ఎక్కువై ఆఖరికి గెలిచినోడు గెలిచినోడేమో ఇంటికెళ్ళి ఏడుస్తాడు, ఓడిపోయినోడు కోర్టులోనే ఏడుస్తాడు అన్నట్లు ఉంటది అది. అందుకని ఏంటంటే కోర్టు ద్వారా వెళ్ళటం అనేది ఇప్పటికైతే పరిష్కారం కాదు. కాబట్టి ఏంటంటే ఏదో రూపంలో పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం, దానికోసం పార్టీలు ఫిరాయించడం, మళ్ళీ బతిలాడుకోవటం, బావాలుకోవటం చేసుకోవటం. ఇంత తెలిసి కూడా మళ్ళీ దిగుతున్నారు కదా, మళ్ళీ ఎలక్షన్ లో దిగుతానే ఉన్నారు కదా దిగేవాళ్ళు. అంతా జరుగుతుందని అందరికీ తెలుసు, దిగుతున్నారు, దిగద్దని నేను అంటల్లా. కానీ ఇది ఎలా అయిందంటే, అందరినీ నేను అంటలేదు కానీ ఇది ఎలా అయిందంటే, డబ్బులు పోయిన కొద్దీ ప్యాకెట్ లో ఉండే స్వభావం, డబ్బులు పోయిన కొద్దీ ఇంకా ఆడి మొత్తం పోగొట్టుకునేదాకా ఆడే స్వభావం లాగా రాజకీయం కూడా దూరంగా మారి, వ్యసనంగా మారి, పవరు ఈగోగా మారి, సర్పంచ్ ఎన్నికల్లో నేను చూస్తున్నాను చాలా చోట్ల సర్పంచ్ ఊరు ప్రెసిడెంట్లు సర్పంచ్ ఎన్నికల్లో అందరినీ నేను అన్నాను.
కానీ చాలా మందికి ఊళ్ళో అందరి చేత నమస్కారాలు పెట్టించుకోవాలనే దుగ్ధ ఇట్లాంటిది ఆ గెలవటం ఊళ్ళో డబ్బులు ఖర్చు పెట్టి నలుగురు వెనక్కి తిరుగుతారని చూపించుకోవాలనేది చాలా వాళ్ళ తీవ్రమైనటువంటి వాళ్ళ ఎంత నేను గమనించిన కొద్ది మందిలో చాలా మందికి ఉంది. ఇది ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి టోటల్ బలహీనత. ఈ బలహీన దృష్ట్యా రాజకీయాల్లోకి రావటం అది ఒకటే కాదు సార్. ఇప్పుడు పట్టణాల్లో కౌన్సిలర్లు అయినా సరే పాపరావు గారు మీరు చూస్తారు, అక్కడ ఏదో రిజర్వేషన్ వస్తుంది, ఎవడో ఒకటి తెచ్చి 1 కోటి 2 కోట్లు పచ్చి, ఇందులో ఏం రహస్యం లేదు. ఇప్పుడు హైదరాబాద్ అయితే 1 కోటి 2 కోట్లు కూడా కాదు, ఇంకా కార్పొరేటర్కే 4-5 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా తయారయ్యారు. చిన్నవాళ్ళు అయితే ఆ స్థాయిని బట్టి 20-30 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా పెట్టి కౌన్సిలర్ గెలుస్తున్నారు. ఓట్లు కొనుక్కోవటమే 3,000 5,000 2,000 ఈ రకంగా డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న తర్వాత వాళ్ళే వాళ్ళ బినామీల పేరుతో ఎవరు అక్కడ ఏ రోడ్డు వేసినా కాలువ తవ్వినా ఏం చేసినా ఆ కాంట్రాక్టులు వాళ్ళకే వెళ్తాయి. అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బిల్లులు రాక వీళ్ళు పార్టీలు మారుతున్నారు అనుకోవాలా? లేదు అసలు ప్రభుత్వాలు ఎన్నికైన ప్రభుత్వాలు నువ్వు నా వైపు రాకపోతే అక్కడ రూపాయి పని జరగదని ఒక సంకేతం ఇస్తున్నారా? ఎలా అర్థం చేసుకోవాలి? దీనిలో అన్నీ ఉన్నాయి. దీనిలో మీరు చెప్పిన 2 ఉన్నాయి దీనిలో. ఓకే. దాంతో పాటుగా అసలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వ నినాదమే డబుల్ ఇంజిన్ సర్కార్. ఓకే. అంటే మేము ఉంటేనే మీ పని అవుద్ది, అక్కడ ఇక్కడ మేమే ఉండాలి, వాళ్ళు ఓపెన్ గా రాష్ట్రాలకే చెప్పేస్తున్నారు అనేది ఒక నినాదంగానే మార్చారు కదా. డబుల్ ఇంజిన్ సర్కార్ అని నినాదంగా మారిస్తే మేము లేకపోతే మీరు అంతే అని కదా. ఓకే. మరి ఇంత ఓపెన్ గా దాన్ని నినాదంగా మార్చిన తర్వాత రాజకీయ నాయకులు ఎలక్షన్లు రాగానే అడపా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ రాష్ట్ర స్థాయిలో అడపా ఇక్కడ ఎన్నికలు వస్తే మేము గెలిస్తేనే ఇక్కడ పనులు అవుతాయి ఓపెన్ గా చెబుతుంటే పథకాలు అమలు కావాలన్నా మేము గెలిస్తేనే జరుగుతాయి, మేము గెలవకపోతే ఈ నియోజకవర్గాన్ని పట్టించుకునే వాడికి దిక్కు దివాడ ఉండదు, ఓపెన్ గా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వాతావరణం అలా ఉంది, రాజకీయ కాలుష్యం. అందుకని ఏంటంటే ఢిల్లీలో కూడా మనం చూడండి, ఢిల్లీలో సరే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, అది వేరే విషయం. ఎన్నిసార్లు ఎన్ని రకాల బెదిరింపులు దాన్ని అసలు పనిచేయనీయకుండా చేసి మొత్తానికి డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించుకున్నారుగా. మరి ఇవన్నీ అదే అంటే అది కూడా ఒక భాగం. అదే మీరు అన్నట్టు నినాదమే అగెనిస్ట్ కాన్స్టిట్యూషన్. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే పనులు అవుతాయి. యాంటీ కాన్స్టిట్యూషనల్ జనాలు ఇష్టం. అది డబుల్ ఇంజనా, ట్రిపుల్ ఇంజనా, 0 ఇంజనా, 1 ఇంజనా అనేది జనాలు ఇష్టం. ఆ ఇష్టాన్ని వదిలిపెట్టి డబుల్ ఇంజన్ అయితేనే మీకు పనులు అవుతాయి. డబుల్ ఇంజన్ అనేది నిజంగా మీరు అన్నట్లు యాంటీ కాన్స్టిట్యూషనల్ నినాదం. అప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళలేం కదా. ఒక పార్టీ నినాదం మీద కోర్టుకేం పోగలం? ఇష్టమైతే వేస్తారు, లేకపోతే లేదంటారు. వాళ్ళు ఎవరు కోర్టుకు పోతే అంతే. ఇది దాని కింద అండర్ కరెంట్ గా జరిగే పనులు ఎవరికి తెలుసు. సరే, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆఖరికి ఇది ఆ యుగం మారింది. ఇదేంటంటే మామూలుగా గతంలో ఫ్యూడల్ కాలంలో ఎట్లా ఉండేదంటే మీరు ఇందా చెప్పిన గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకు కూడా తేడా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత పరువనం, కొంత నలుగురిని వెనక తిప్పుకోవాలి, పెద్ద మనిషిలాగా చలామణి అవ్వాలి, నమస్కారాలు పెట్టించుకోవాలి. కొంత రిలేటివ్ గా అర్బన్ ఏరియాలో కార్పొరేటర్లు కౌన్సిల్ తినేద్దాం ఉన్న స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ. అది ఫ్యూడల్ వాతావరణం. అది గొప్ప వాతావరణం అంటల్లా, అది ఫ్యూడల్ బలహీనత, ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి. నగర ప్రాంతాల్లో ఉన్న దానిలో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో సరే దాంతో వాళ్ళు ప్యాకెట్లు రుయినట్లు పోయేవాళ్ళు పోతారు. ఏదేమైనా నేను అంటుంది ఏంటంటే ఇది ఏదో ఆయన ఎవరో ఎప్పుడో ప్రాస్టిట్యూట్స్ అని మన జర్నలిస్టులు ఆయన నోటుకొచ్చినట్టు ఎవరో నాయకుడు మాట్లాడాడు కదా. అది ఏమో కానీ అది తప్పు కానీ అందరినీ కలిపి పట్లాడటం. ఈ రోజు రాజకీయాలు మాత్రం విచారంగానే మారిన వాతావరణం. అందరినీ అనలేము, దానిలో కూడా మనం పరిస్థితులు అనలేం. కానీ రాజకీయాలు ఇవాళ ఇక్కడ, రేపు అక్కడ, ఎల్లుండి ఎక్కడో. అసలు ఒకసారి డిబేట్లు కూర్చుంటే కూడా చాలా ఆశ్చర్యం ఉంటుంది. వాళ్ళు ఈ మనిషి ఈ పార్టీలో చూసి సడన్ గా డిబేట్ కూర్చుంటాం, ఎదురుగా మీరు కింద చూసుకుంటారా ఏ పార్టీ ప్రతినిధికి వచ్చారని. అలాగే అవుతుంది పరిస్థితి. మీరు కూర్చుంటాము, ఎదురుగా కనపడుతుంటాడు మనిషి, మంచిదే మన మిత్రుడు, బానే ఉన్నాడు. అయితే కాంగ్రెస్ లోనే ఉన్నాడండి, చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నాడు. చెప్తున్నా వరకు సరదాగా ఈ వేళ గురించి కాదు అసలు. మనం వాళ్ళందరూ వాళ్ళ ముందని వాళ్ళని ఎందుకంటే డిబేట్ ఈ డిబేటే కాదు కదా. ఛానల్స్ లో ఎన్నో డిబేట్లు చేస్తాం, ఎంతో మంది కలుసుకుంటారు, జరుగుతుంటాయి. అసలు ఎంత షాక్ అవుతున్నాం అంటే మనుషులు ఓ నాయన అసలు ఆ మాట అంటానికి విచిత్రం ఏంటంటే ఆ మాట మనం అంటానికి లేకుండా అయిపోయింది. ఉన్న మాట ఉన్నట్టు నిన్న పార్టీలో ఉన్నావు, ఇవాళ ఈ పార్టీలో ఉన్నావు అంటానికి లేకుండా అయిపోయింది. పార్టీలు మారుతారు, తప్పేంటనే సిద్ధాంతం జనాల్లో కూడా బాకీ. రైట్ సార్, డిబేట్ కంటిన్యూ చేద్దాం, మళ్ళీ వస్తాను. కూడా లేకుండా అయిపోయింది. అక్కడ ఉన్నావు, ఇవాళ ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నాం ఏంటనే ప్రశ్న కూడా వేయడానికి లేకుండా అయిపోయింది. శరత్ గారు, ఏపీలో అయితే ముఖ్యంగా మీరు అన్నారు చిన్న రాష్ట్రాలు అయిపోయిన తర్వాత అన్నది, అసలు వర్టికల్గా ప్రజల మధ్య 2 పార్టీల గ్రూప్ విధానం వచ్చేసింది. కార్యకర్తల్లో కావచ్చు, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, పంచాయతీ స్థాయిలో కూడా ఈ సెక్షన్ అంతా వైసీపీ, ఈ సెక్షన్ అంతా టీడీపీ లేదంటే కూటమి. ఈ వాతావరణం ఉంది, మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే
చాలా చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో తెలుగుదేశం నాయకులే పెడుతున్నారు, వాడిని ఎట్లా చేర్చుకుంటారు, వాడు అక్కడ ఇది చేశాడు, మమ్మల్ని జైల్లో పెట్టారు, మమ్మల్ని నెట్టారు, ఈ గొడవలన్నీ నడుస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద స్థాయి నాయకుల్ని చేర్చుకుంటేనే వ్యతిరేకత వస్తుంది కేడర్లో. కింద స్థాయిలో అసలు గ్రౌండ్ లెవెల్లో యుద్ధం చేసేది వాళ్ళు ఎక్కడైనా, ఏ పార్టీలో అయినా. మీ పార్టీ నిన్న అసెంబ్లీలో గెలవటానికి ప్రతి చోట తెలుగుదేశం కార్యకర్తలు అడ్డంగా నిలబడి పోరాడితేనే పార్టీలు గెలుస్తాయి. అయినా తెల్లారేపాటికి ఆ వార్డులో నిన్నటిదాకా నాతో ఫైట్ చేసి బూత్ లెవెల్లో కొట్లాడుకున్న వాళ్ళం ఇవాళ ఇటు తెచ్చేసుకోవాలంటే ఇందులో అసలు ఏమన్నా పార్టీల సిద్ధాంతాల గొడవ ఏమన్నా ఉందా, లేకపోతే అర్జెంటుగా వాళ్ళు లాభపడాలి, ఆ 10 మందిని తెచ్చుకొని మనం ఏదో పెరిగినట్టు చూపించుకోవాలి, పార్టీల తపన ఇదేనా? శరత్ గారు, అర్జెంట్ గా ఈ రోజు మనకి ఏదో పార్టీ ఇప్పుడు మనకి కంప్లీట్ మెజారిటీ తోటి కూటమి అనేది కంప్లీట్ మెజారిటీ కాదు సార్, థంపింగ్ మెజారిటీ మొత్తం మీదే 164 మీయే. 164 అంటే అది చిన్న మెజారిటీ కాదు. రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు వరకు జరగలేదు, ఇక మీదట కూడా జరగదు అట్లాంటి ఇంత భారీ మెజారిటీ తోటి గెలిచినప్పుడు. ఇప్పుడు గత ఎన్నికల్లో మనం మున్సిపాలిటీ ఎలక్షన్స్ వీటిల్లో ఇదివరకు చెప్పినట్లుగా మన వాళ్ళు అసలు ఎవరు పోటీ చేయలేరు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కనీసం నామినేషన్ వేయడానికి కూడా అన్ని చోట్ల కాదులేండి, కొన్ని చోట్ల కొన్ని లిమిటెడ్ సమస్య ఉంటది, అన్ని చోట్ల కాదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక కొత్త నాటకీయ పరిణామానికి తెరదీశారు అనమాట. ఇవాళ మీరు తునిలో జరిగిన దాన్నే తీసుకుంటే తాడిశెట్టి రాజా గారు కొంతమంది కౌన్సిలర్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. పోయినసారి కూడా తిరుపతిలో కూడా ఇలాంటిదే జరిగింది. కాకపోతే వీళ్ళు తర్వాత ఫైనల్ గా వచ్చేసి ఏంటంటే బ్లేమ్ టీడీపీ పార్టీ మీద వేయటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి అన్నమాట. వాస్తవంగా వీళ్ళు కొన్ని అరాచక శక్తులుగా తయారవుతున్నారు కానీ అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంది. లోకల్ గా ఉన్న వాళ్ళది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు అవునన్నా కాదన్నా గవర్నమెంట్ లో కంప్లీట్ మెజారిటీ ఉంది, మనం టీడీపీ వాళ్ళతోటి కావచ్చు, జనసేన వాళ్ళతోటి, బీజేపీ వాళ్ళతోటి కొద్దిగా మంచిగా ఉండి మన ప్రాంతానికి మంచి చేసుకుందాము అనే ఉద్దేశం. మంచిగా కాదు శరత్ గారు, మంచిగా ఉండటం వేరు, లేదు పనులు చేయించుకోవడానికి అడగటం వేరు, పార్టీ మారటం వేరు కదా. ఇవాళ తెలుగుదేశం జెండా కప్పుకోవటం వేరు కదా. నేను అంటే తెలుగుదేశం ఏ పార్టీ అయినా అది మీరు ఒక్కళ్ళే చేశారు, ఇప్పుడే మొదలైంది ఏపీలో, నేను ఎంత మాత్రం అంటలేదు సార్. కంటిన్యూగా గతంలో జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు గారు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన ఏదో రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏదో పెట్టారు, అన్నీ నేను తిరగదోడతానని. ఇప్పుడు అదే మళ్ళీ మీరు మొదలు పెడుతున్నట్టుగా ఉంది, కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వద్దు, ప్రతి నేను చెక్ చేయాలి, అది చేయడానికి లేదు, దీన్ని మార్చాలని చెప్పి. అంటే అవే కంటిన్యూ చేయడానికి కొత్త ప్రభుత్వాలు ఎందుకని? ఒక్క నిమిషం సార్, నేను అంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం బిల్లులు ఇప్పుడు రిలీజ్ చేయకుండా ఉండడానికి కావచ్చు, అన్ని వెరిఫై చేయాలి అనడానికి రీజన్ ఏంటి అని అంటే ఎన్నో అక్రమాలు జరిగినాయి. ఇప్పుడు 84 కార్పొరేషన్లకి ఆల్రెడీ చైర్మన్స్ ని మన కుటుంబ ప్రభుత్వం నియమించింది. కానీ ఒక్కొక్క దగ్గర కొన్ని లెక్కలు తెలుస్తుంటే మాకే విసిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఎవరెవరు ఎన్ని అప్పులు చేశారు అనేది అర్థం కావట్లేదు. గ్రామానికి లేదా మున్సిపాలిటీలకి ఇచ్చిన నిధులు ఎన్ని మాయమయ్యాయి కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేము ఇంకా వాటిని కౌంటర్ చేసుకుంటూ ఉన్నాం. అసలు నిజంగా ఇది జరిగినాయా, జరగకుండా వరకు దొంగ బిల్లులు పెట్టారా అనేవి తెలుసుకునే ప్రక్రియలో బిల్లులు ఆపేవి. కానీ ఎక్కడా కూడా అది వైసీపీ వాళ్ళు కాబట్టి బిల్లు ఆపాలి అనేది ఏం లేదండి. ఇప్పుడు కాంట్రాక్టర్లు అనేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా 2 పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉంటారు. ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా రోడ్డు కాంట్రాక్టర్లు కొంతమంది వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులు కూడా ఉన్నారు. సో అలాగేం లేదు. మనం ఏంటంటే ఓన్లీ పాతవి ఎంత మటుకు కరెక్ట్ గా జరిగినాయి, ఎంత మటుకు అవకతవకలు ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రక్రియలో బిల్లులు కొన్ని రోజులు ఆపారు. అది కూడా ఏంటంటే సమయానికి మనకి అందుబాటులో కొంత ఫండ్స్ లేకపోవడం వల్ల ఆపారు అనమాట. ఓకే, అంటే నా ప్రశ్న అదే శరత్ గారు. ఇప్పుడు మారుతున్న వాళ్ళు పనులు కావు అని ఇందాక పాపారావు గారు చెప్పారు. అందరూ అదే ఎన్నికలప్పుడు అసలు అధికారులు ఉన్న పార్టీ రేపు పొద్దున ఎక్కడన్నా ఒక పంచాయతీ ఎలక్షన్ మున్సిపాలిటీ వస్తే మాకు వేయకపోతే మీకు పెన్షన్లు ఆపేస్తాం, లేకపోతే మాకు వేయకపోతే మీకు ఇది ఆపేస్తాం అని గతంలో చెప్పారని మీరు ఆరోపించారు. చెప్పారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదండి. ఇప్పుడు ఎక్కడా కూడా ఎవరికి కూడా మన ప్రభుత్వం వచ్చేసినప్పటి నుంచి ఎవరిని బెదిరింపు ధోరణిలో అసలు లేదనమాట. ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అన్ని చేస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు మీరు ఇదివరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళినప్పుడు చాలా మంది కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వలేదు అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ముట్టడించిన పరిస్థితి కూడా చూసారు. వాళ్ళవి కూడా కొన్ని బిల్స్ మనమే క్లియర్ చేసాం. ఓకే, నేను అదే అంటున్నాను సార్. ఇవాళ ఈ ఒక మున్సిపాలిటీనా లేకపోతే ఒక పంచాయతీనా మరొకటని కాదు, కానీ
ఇంత మెజారిటీ వచ్చింది, దాదాపు 50% పైగా ప్రజలు మీతోటే ఉన్నారు. ఓట్ల లెక్కలో చూస్తే, సీట్ల పరంగా చూస్తే 90% పైగా సీట్లు మీతోటే ఉన్నాయి, 90% సీట్లు. అయినా కూడా మళ్ళా ఒక మున్సిపాలిటీనో లేకపోతే ఒక పంచాయతీనో ఒక జిల్లా పరిషత్తు దీన్ని కూడా లాగేసుకోవాలంటే ప్రజల్లో గతంలో అలా 151 వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి, తక్కువ రాలా. ఇవాళ 11 మిగిలినాయి. బహుశా కొన్ని బలమైన కారణాలు ఉండుంటాయి కదా, మీ కూటమి కట్టడం ఒకటే కాకుండా కొన్ని బలమైన కారణాలు ప్రజల్లో ఎక్కడో ఒక ఏహ్యభావం కలగపోతే అలా రావు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి క్రియేట్ చేసుకుంటున్నారా? ఇది నేనంటుంది కాదు శరత్ గారు, సోషల్ మీడియాలో ఒక నాయకుడు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చెప్తే మీ పార్టీ కాదు, మీ క్యాడర్ అని చెప్పుకున్న వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వీడిని ఎందుకు తెచ్చుకుంటున్నారు, ఇలాంటి దొంగల్ని మేము కొట్లాడాము, మళ్ళీ మీరు తెచ్చి వాళ్ళని మన ఎత్తునుతున్నారని క్యాడరే మాట్లాడుతున్నారు. సార్ ఎక్కడా కూడా మనం పోయి వాళ్ళని మీరు రండి అనే పరిస్థితుల్లో అయితే లేవు సార్. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు కూడా 3 పార్టీలు సమన్వయంతో మనం ముందుకు వెళ్తున్నాం, కానీ ఎక్కడ కూడా ఇంకా 4వ పార్టీ వాళ్ళ నుంచి తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ ఇంకొక కొట్లాట కుమ్ములాట లాంటివి పెట్టుకునే పరిస్థితుల్లో అసలు లేవండి. కాకపోతే ఏంటంటే వాళ్ళందరికి వాళ్ళు వచ్చిన వాళ్ళని మాత్రం తప్పని పరిస్థితుల్లో ఇంకా ఏం సరే ఏదో ఒక విధంగా ఒకటి ఉంటది అని అన్నట్లుగా ఓకే అని అంటున్నాం, కానీ ఎక్కడా కూడా బలవంతంగా మీరు రండి అని చెప్పేసి మనం ఏం బెదిరించి అయితే తీసుకోవట్లేదు సార్ ఎక్కడ. రైట్ రామారావు గారు, ఏంటి దీన్ని ఎలా అంటే ఎవరైనా రేపు మీకు కూడా జాతీయ స్థాయిలో పార్లమెంట్లో కొద్దిమంది రాజ్యసభలో లోక్సభలో రాజ్యసభలో ఉన్నారు, దీనికి పరిష్కారం లోకల్ గవర్నమెంట్స్, నేను ప్రత్యేకించి దీని గురించి మాట్లాడుతున్నా. సరే ఎమ్మెల్యేల మీద ఫిరాయింపులు, దానికి యాంటీ డిఫెక్షన్లా ఈ గొడవ ఉంది, అవిశ్వాసాలు పెట్టడం కానీ లోకల్ బాడీస్లో లేదు, అక్కడ ఉన్న వాళ్ళు పని చేయలేని పరిస్థితి, వాళ్ళ బిల్లులు రాక లేకపోతే వాళ్ళకి ₹1 డబ్బులు శాంక్షన్ చేయక రాష్ట్ర ప్రభుత్వాల దయారక్షణల మీద ఉండేట్టుగా ఉంటే ఎట్లా అన్నది రామారావు గారు మాట్లాడే ముందు చరణ్ గారు మీరు చెప్పండి. ఇదే ట్రెండ్ కొనసాగుతుందా, లేదు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కూడా తెలంగాణలో అయినా సరే అయ్యా మాకు పార్టీలతో సంబంధం లేదు, పథకాలే కాదు నిజంగా ఒక మున్సిపాలిటీ ఉంది, రేపొద్దున మీరు జనంలో కలిసి చెప్పవచ్చు అయ్యా మేము ప్రతిపక్ష పార్టీ ఉన్నా కూడా ఇంత బాగా చేసాం, మాకు ఆ వివక్ష లేదు, మేము అందరినీ సమానంగానే చూస్తాం అని చెప్పే ధైర్యం దన్ను పార్టీలకు ఎందుకు ఉండట్లేదు? ఈ ప్రధానంగా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది కాదు, లేదు టీడీపీ కాదు, టీఆర్ఎస్ కాదు, వైసీపీ కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, మొత్తం అన్ని పార్టీల పాత్ర ఉన్నది. అదే కాకుండా రాజకీయాలన్నీ కూడా ఆనాడు పాత చట్టాలే, అంటే 3 years 4 years చేసి ఉండొచ్చు కాక, కానీ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఏది కూడా పకడ్బందీ చట్టాలు ఉండకపోవడం మూలంగా ప్రధానంగా ఈ సమస్య ఎదురవుతుంది. కాబట్టి ఇక అసలు అవిశ్వాసం అనే వర్డే తీసేసి బాగుండదు అనిపిస్తుంది. ఇక 4 సంవత్సరాలుగా పెట్టేదే లేదు, గెలిచిన వ్యక్తి 5 సంవత్సరాల కాలం పాటు ఉంటాడంటే ఇది పోయేటట్టు కనపడుతుంది. అప్పుడు కూడా పోయి మళ్ళీ జైన్ అయితే ఆ పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి. లేదు 5 సంవత్సరాలు ఉంటే కొంతమంది పోకుండా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మా మీద అవిశ్వాసం పెట్టరు కాబట్టి ఆ 1 year కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడండి, జెడ్పీ చైర్మన్లకు కానీ ఎంపీపీలకు కానీ ఇది ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి అక్కడ వచ్చేది ఏముండదు కాబట్టి అక్కడ అవిశ్వాసం పెడతలే. మున్సిపాలిటీ మాత్రం 6 నెలల్లో కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున ₹1 ఖర్చు పెడతారు. గ్రామాల్లో కూడా చెప్తున్నారు పాపారావు గారు, కాళ్ళ దగ్గర వచ్చి నలుగురు తిరుగుతారు, పరువు ఈ గొడవ. అది ఒకటైతే గ్రామీణ ప్రాంతాలు ఎవరు ఉండలేదు సార్, ఇప్పుడు పబ్లికే ఉండలేరు, అసలు పబ్లిక్ కాదు, లీడర్లు ఎవరు ఉండలేరు. మీరు ఎంపీపీ ఉంటే టౌన్ లోనే ఉంటాడు, జెడ్పీటీసీ ఉంటే టౌన్ లో ఉంటాడు, కోఆపరేటివ్ పార్టీ చైర్మన్ టౌన్ లోనే, అందరూ హైదరాబాద్ లేకపోతే టౌన్ లోనే ఉంటారు. మీరు తెలంగాణ అంటే నేను ఆంధ్ర తెలంగాణ అయితే ముఖ చిత్రం మొత్తం అందరూ అర్బన్ లో ఉంటారు. లేదు కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టరా, జిల్లా హెడ్ క్వార్టరా, లేకపోతే మండల హెడ్ క్వార్టరా. గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదు, ఉంటే ఇల్లు ఉండొచ్చు, పోయినప్పుడు ఇంటికి పోతాడు వచ్చేస్తాడు, అప్ అండ్ డౌన్ చేస్తున్నారు మొత్తం. అక్కడ హైదరాబాద్ నుంచే నీకు చాలా మారుమూల ప్రాంతాలు కూడా అప్ అండ్ డౌన్ చేసే పరిస్థితి వచ్చింది, ఎందుకంటే కనెక్టివిటీ పెరిగింది, రోడ్ కనెక్టివిటీ పెరిగింది. లీడర్లంతా కూడా వేరే రాజకీయాలకు వచ్చిన ప్రతి లీడర్ ఏదో వ్యాపారం పెట్టుకుంటున్నారు, వ్యాపారంతో వాళ్ళకి ఆల్రెడీ వేరే, అందుకే బిజీ కావడానికి కూడా కారణం ఏంటంటే అటు వ్యాపారం చూసుకొని ఇటు రాజకీయం చూడాలి, కాబట్టి అందుకే అందరు బిజీ. 24 గంటలు బిజీ. ఇంత ముందులాగా ఈ కక్షలు కారుణ్యాలు అన్ని పోయినాయి. మీరు చూడండి మొత్తం నక్సలిజం పోతుంది, తర్వాత వాల్యూస్ పోతున్నాయి అన్ని. అసలు ఏదైనా ఉందా ప్రజాస్వామ్యం? రోజులు మనం పెట్టింది ఏంది, కనీసం మనం పెట్టిన సంపాదించుకుందాం, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఓడిపోతే ఎట్లా? మరి ఒకసారి పైసలు పెట్టిన ₹1 పెడితే ₹4 సంపాదిస్తున్నాయి కదా, నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ఓడిపోతే ఎట్లా? దానికి ఇంట్రెస్ట్, అసలు ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి గతంలో ఎప్పుడో ఆనాడు ప్రజాస్వామ్యంలో ఆనాడున్న పరిస్థితుల ఆధారంగా చట్టాలు వచ్చినాయి. అసలు భారతదేశం ముఖ చిత్రంలో ఈ లోకల్ బాడీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, రాజ్యసభ లోక్సభ కావచ్చు, అన్ని ఎలక్షన్లకు సంబంధించినటువంటి చర్చ జరగాలి. చర్చ చేసిన తర్వాత ఈ
ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చట్టాలు చేస్తే తప్ప దీనికి పరిష్కారం అయితే ఇప్పుడంతా లభించేట్టుగా కనపడతలేదు. ఎందుకంటే ఎవరో వాళ్ళు పైసలు దిగుతారు, విరగాలు లేకున్నప్పుడు అందరు కార్పొరేటర్కు పైసలు ఇస్తారు. కార్పొరేటర్ పైసలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంది మేము ఖర్చు పెట్టింది తను ఇస్తాంటుండు కదా అని చెప్పేసి వాళ్ళ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే కార్యక్రమం. కాబట్టి ప్రధానంగా ఈ ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత దాన్ని రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ అవిశ్వాసాలు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ ఖర్చు పెట్టే వ్యవస్థగా లేకపోతే కొనుక్కుంటే సార్ ఏం లేదు. కానీ మేము ఓపెన్ నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏం లేదు, ఓపెన్ గా కొనుక్కుంటూ అవుతుంది. ఏదో కొన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు కాక, ఏదో లోకల్ బాడీ అక్కడైనా ఉంటే, కానీ ప్రధానంగా పట్టణాల్లో మాత్రం ఓటు అంటే ఎలక్షన్ అంటే వాళ్ళు ఓట్లు పైసలకు పరిస్థితి పెరిగిపోయింది. డిజిటల్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ఓరల్ క్యాంపెయినింగ్, తర్వాత మందు రకరకాల ఎంత ప్రజలంతా ఈ దాన్ని ఆ విధంగా తయారు చేసి కాబట్టి వ్యవస్థలో మొత్తం సమూల మార్పులు వస్తాయి తప్ప జాతీయ స్థాయిలో చర్చ జరిగి జాతీయ స్థాయిలో చట్టాలు వచ్చి ఖచ్చితంగా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉంటే తప్ప ఈ వ్యవస్థకు పూర్తి స్థాయి పరిష్కారం లభించదని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. రామారావు గారు, ఇక్కడ ఇప్పుడు ఈ ప్రస్తుతానికి గతంలో మీరు వాళ్ళని బాధించిన, ఇప్పుడు మీరు బాధితులు, వైఎస్ఆర్సీపీ బాధితులు ఏపీలో, మీ నాయకులను ఎక్కడ అది పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవరిని వాళ్ళు ఉండలేరు, ఉండనిచ్చే పరిస్థితులు ఉండట్లా, మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీ కావచ్చు. దీనికి ఎట్లా అంటే మీకేదో ముగ్గురో నలుగురో పార్లమెంట్ సభ్యులు ఉన్నట్టున్నారు, ఒకళ్ళు ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నట్టున్నారు. రేపు పార్లమెంట్ జరుగుతుంది, ఇది నేనంటుంది ఒక్క తునా మరొకటి అని కాదు. ఈ లోకల్ బాడీస్కి సంబంధించి అవిశ్వాసాలు ఏం జరుగుతున్నది? అసెంబ్లీకి ఎలాగో మీ నాయకులు వెళ్ళరు, మాట్లాడరు. జాతీయ స్థాయిలన్నా కాస్త దీని మీద చర్చించి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ప్రజలకి నిజంగా ఈ ఓవర్ నైట్ ఎందుకు షిఫ్ట్ అవ్వాలన్న దానిలో ప్రజలకి అప్పుడు ఓట్లేసిన వాళ్ళు పార్టీ ఓటే కాదు, వాళ్ళ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లకు ఓటేశారంటే కేవలం పార్టీ చూసి కాదుగా, ఏదో మనకు తెలిసిన వాడు చేస్తాడని ఉద్దేశంతో వేస్తారు. వాళ్ళు పార్టీ మారిపోతూ ఉంటే ప్రజలకి ఎలా ఉంటుంది? దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? ఇక్కడ ఒకటేనండి, ఇక్కడ జనరేషన్ మారిపోయే కొంది పొలిటికల్ కూడా ఇష్టం అంతా మారిపోతుంది. ఇప్పుడు జాతీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి, మనం మహారాష్ట్రలో చూసాం, ఏకనాథ్ షిండేని తీసుకొచ్చి అక్కడ ఏదైతే శివసేన చీల్చి చేసినటువంటి వ్యవహారం, అట్లాగే తమిళనాడులో గాని, అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతూ ఉన్నటువంటి అనుమానాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేధావర్గం, రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి విధానం, అది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఏమైనా అటువంటి పరిణామాలు కూడా జరుగుతాయా ఏంటనేది కూడా అప్పుడప్పుడు వస్తా ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే గతంలో రాజకీయ పార్టీ అంటే అది ఒక ఖచ్చితంగా అది ఒక స్టెప్. ఎవరు రాజకీయ పార్టీ తమ జీవితంలో మారేవాళ్ళు కాదు, ఎవరైనా మారితే ఒక దఫా మారేవాళ్ళు, 2 దఫాలు మారేవాళ్ళు. ఇందాకదే పాపారావు గారు అన్నారు, ఇప్పుడు మీ పోటీ నిలబడ్డారంటే నిజంగా కొంత పెద్ద పెద్ద నాయకులు రాట్ల వైసీపీ నాయకులు డిబేట్లకు పిలిస్తే పెద్ద నేను ఉన్నది చెప్తున్నా, గతంలో వచ్చే ముఖ్యమైన నాయకులు ఎవరు డిబేట్లకి ఏం మాట్లాడతావు సార్, ఇప్పుడు మాదేం లేదు కదా అనే పరిస్థితి, ఉంటారో పోతారో కూడా తెలియదు. మీ పోటీ వాళ్ళే వస్తున్నారు ఒకళ్ళరా. మేము విలువలతో ఎందుకంటే మేము మొట్టమొదటి నుంచి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండిందండి. 1975 నుంచి మా తాతయ్య గారు సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అప్రత్యేతంగా నిన్న ఇబ్బందులు పెట్టినా కూడా అట్లాగే ఉన్నాం. ఇప్పుడు కూడా తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇది అయిపోయి హలో రామారావు గారు ఉన్నప్పుడు పార్టీ అంటే దాన్ని విలువలతోటి మనము ఉండాలి అన్నటువంటి ఒక విధానంతో ఉండేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటే, ఈ రోజు అట్లా లేదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ అందరితో అయిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి రాజకీయాలన్నీ కూడా వ్యాపార మార్గం అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత కోల్పోతాము, ఆ మేయర్ గా ఉన్నాం ఎంత ఖర్చు పెట్టాము, ఇంతే వచ్చింది ఇంతే రాలేదు, ఈ లెక్కలతోటి కార్పొరేటర్ గా ఉన్నాం ఇంత వచ్చింది, సర్పంచ్ అయింది, జెడ్పీటీసీ ఏంటి, ఇప్పుడు ఎంపీపీ ఏంటి, వీళ్ళందరూ కూడా అధికార పార్టీ తోటి ఉంటేనే తమకు సంబంధించినటువంటి ఏదైతే పెట్టినది కానీ లేకపోతే తాము ఆశించింది కానీ ఆకాంక్షలు కానీ, ఇది వాస్తవం, మనం వాస్తవం మాట్లాడుకుంటే అటువంటి పరిస్థితులతోటే ఈ రాజకీయ విధానం వైఖరి మారింది. దీన్ని కట్టడి చేయాలంటే చట్టాలు రావాలి పకడ్బందీగా. అట్లాగే ఇప్పుడు అసలు మనం ఒకటి చూస్తామండి, మన రాష్ట్రంలో 23 మంది శాసనసభ్యులు, నేను తెలుగుదేశం పార్టీని కాదు అన్ని పార్టీలు అట్లా ఉన్నాయి. నేనేమన్నానంటే 23 మంది శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీలో తీసుకున్న వైసీపీ వాళ్ళని, వాళ్ళలో 4 మంత్రి పదవులు కట్టబెట్టారు. దాన్ని గవర్నర్ గారి దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ గారు అబ్జెక్షన్ చెప్తారేమని చూసాం. ఎందుకంటే ఆ గవర్నర్ నరసింహన్ గారు చాలా వాల్యుబుల్ పర్సన్ అనేది ఉండింది. కానీ అక్కడ ఏం మేనేజ్ చేశారో అక్కడ గనక ఆపినట్లయితే మంత్రివర్గంలో తీసుకోకుండా కొంతవరకు భయం ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఉండేది. ఇటువంటి లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఈ సావర్నిటీ పవర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని అసెంబ్లీకి సంబంధించి కానీ అట్లా శాసనమండలికి సంబంధించి కానీ దాన్ని యూజ్ చేసుకుంటున్నందువల్ల
కోర్టులు కూడా అంత ఎక్కువగా కూడా ఇన్వాల్వ్ కాలేనటువంటి పరిస్థితి కూడా ఉంది, న్యాయస్థానాల పరిధి కూడా. వాళ్ళు ఇక్కడ మంత్రివర్గంలో దాంతోటి- ఇచ్చారు. సరే, మీరున్నప్పుడు కూడా ప్రత్యక్షంగా మంత్రి పదవి లేకపోయినా మీ సానుభూతి పరులుగా తెలుగుదేశం తరపున గెలిచిన వాళ్ళు చాలా మంది మీ అనుకూలంగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మీరు అధికారం ఉన్నప్పుడు అటువైపు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు జరిగింది. జరగలేదు అంటలేదు నేను. ఇప్పుడు కూడా అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఏదైతే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలేదు, అట్లాగే వాళ్ళకి కండువలు వేయలేదండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు వచ్చినా వైసీపీ తోటి ఉన్నా కూడా వాళ్ళకి వైసీపీ కండువలు కప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని చేర్చుకొని అట్లా చేసి జరిగింది కాదంట్లా. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు పార్టీ మారేటప్పుడు అక్కడ రిజైన్ చేయటము వన్ సైడ్ గా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటారు. ఎంపీలు కూడా చూసాం కదా మొన్న, ఇప్పుడు 3 రాజీనామా చేశారు ఎంపీలు. వాళ్ళందరూ కూడా ఇద్దరిని తెలుగుదేశం పార్టీ తరఫున, ఒకరిని మళ్ళీ బీజేపీ తరఫున ఎన్నుకున్నటువంటి విధానం ఇదంతా కూడా జరుగుతుంది. దీన్ని ఎక్కడో చోట ఆ పై స్థాయిలో గానీ లేకపోతే ప్రజల్లో గానీ ఎక్కడో చోట మార్పు లేకపోతే ఇది కట్టడి జరగదండి. తర్వాత ఎన్నికల్లో నిలబడినప్పుడు వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు సంధించేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఓటర్లు కూడా ఓట్లు కూడా కొనుగోలు చేస్తున్నారు అన్ని పార్టీలు. దాంతో ఓటర్లు కూడా మాట్లాడలేనటువంటి స్థితి కల్పించారు. ఎన్నికలప్పుడు జనంలోకి వచ్చి నిలబడి నాకు ఓటేమని అడిగేదే ఉంది, డబ్బులు ఇచ్చి కొనుక్కోవటమేగా. ఏదో 4 రోజులు హడావుడి, నామినేషన్ వేసాక 4 రోజులు హడావుడి తప్పితే పెద్ద ప్రజల దగ్గరికి వచ్చి నేను మీకు ఇది చేశాను మీరు ఓటేనని అడుగుతున్న నాయకుడు ఎవరున్నారు? గుంపులో పోయిందా? రైట్. పాపారావు గారు ఇక్కడ నిజంగా నాకు చాలా పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా మీరు అనలిస్ట్ అయినా అందరూ ఒకటే మాట మాట్లాడుతున్నాం, వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, అందరూ ఈ ఆటలో భాగం అయిపోయారు, పరిష్కారం ఎవరి చేతిలో ఉందో మనకు తెలియదు. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఈ పంచాయతీలు ఏమన్నా బాగు చేస్తారా, ఈ పార్టీ ఫిరాయింపులు ఏమన్నా అడ్డుకట్ట వేస్తారా, ప్రత్యక్షంగా ప్రజల చేతికి అధికారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారంటే లేదు, వాళ్ళు డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు. ఏం జరగాలి దీనికి పరిష్కారం? మేధావిగా కనీసం మీరు ఒక సలహా ఇవ్వండి, ఏం చేస్తే బాగుంటుంది? అది కాదు సార్, మీరు ఇందాకే అన్నారుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు పార్టీ ఫిరాయించే రకాలు కాదు, అందుకనే పార్టీలు వాళ్ళు రావన్నా గానీ వాళ్ళు వచ్చి కూర్చున్నారని. అందుకని ఇలాంటి అడుగు పొడుగు మాలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటాం. అయితే నేను మెయిన్ స్ట్రీమ్ మాది కాదు, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళదే. మేము సైడ్ లైన్స్ లో ప్రవహించే చిన్న కాలంలో పిల్లకాలంలో. అయితే నేను దీనిలో చెప్పేది ఒకటి ఏంటంటే ఎలా మారుతుంది అనే దగ్గర నేను ఆ మధ్యకాలంలో బ్రిటిష్ కౌన్సిల్ లో బుక్ చదివాను. దానిలో రాశాడు ఈ రోజు రాజకీయాలు బహుశా ప్రపంచం అంతా ఇదే పరిస్థితి, అది బ్రిటిష్ బుక్. అది ఈ రోజు రాజకీయాలు లాంచింగ్ ప్యాడ్ కాదు, అది దట్ ఈస్ నాట్ ఎ లాంచింగ్ ప్యాడ్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ డూయింగ్ ఆఫ్ థింగ్స్. అది ఒక సెస్ఫుల్ అన్నాడు. మురికుంటా అది అంత మాత్రం నేను రాజకీయాల్లోకి ఎవరిని రావద్దంటున్నా. అని ఇది టైం గాని టైంలో రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టిన గతే పడుతుంది. మంచి ఉద్దేశాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు చాలా బదనామయ్యి దెబ్బతినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే రాజకీయాల్లో ఉన్న వాతావరణం ఎలా ఉందంటే మీరు శత్రువుని ఎదుర్కోవాలంటే వాళ్ళ పద్ధతులు కూడా మీరు అనుసరించాల్సిన పరిస్థితి. ఆ పద్ధతులు మీరు డిక్టేట్ చేయగలిగిన స్థితిలో మీరు లేరు, ఎందుకంటే జనాల్లో కూడా మీకు అనుకూలమైన వాతావరణం లేదు. రాజకీయాల్లో రూల్స్ ఆఫ్ ద గేమ్ అనేది మీరు డిక్టేట్ చేయాలంటే జనాల్లో మీకు అనుకూలమైన వాతావరణం రావాలి. అప్పుడు దాకా మీకు ఆ సంయమనం ఉండాలి. రాజకీయాల్లోకి తొందరపడి వెళ్ళటం ఇప్పుడు మనం పోయి చేయగలిగిన పరిస్థితి కనపట్టాల. మాత్రాన్ని రాజకీయాలు వద్దని నేను అంటాను, రాజకీయాలు కావాలి. స్పెక్టేటర్ గా ఉండమంటారా, చురుగ్గా ఉండండి, కానీ ఎడ్యుకేట్ చేయడంలో చురుగ్గా ఉండండి, సైడ్ లైన్స్ లో ఉండండి, నో ప్రాబ్లం. కానీ దిగారా ప్రత్యర్థి ఏ బురద పద్ధతులు ఫాలో అవుతాడో ఏదో పద్ధతుల్లోకి మీరు లాగబడతారు. అది జనాల ముందు మీరు ఎంత మంచిగా వాళ్ళైనా ఎంత మంచి ఉద్దేశాలు ఉన్న వాళ్ళైనా ప్రిమెచ్యూర్ గా రావటం వల్ల దీనిలోకి మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, అంటిస్తారు కూడా. కాబట్టి ఏంటంటే జనాల్లో కూడా ఓవరాల్ గా ఇది కాదు, ఈ విధంగా ఇక జరగకూడదు, ఇలా జరిగితే మనం బతకలేము, ఈ పద్ధతి ఇక ముందుకు పోకూడదు అనేది కొంత ఓవరాల్ గా మెజారిటీ జనాల్లో, అందరిలో కాకపోయినా మెజారిటీ జనాల్లో వచ్చిన దాకా ఎడ్యుకేట్ చేస్తా ఉండే బాధ్యత మనకుంది రాజకీయాల్లో ఉంది. నేనైతే అదే అనుకుంటాను, తొందరపడద్దు అనేది నా ఉద్దేశం. శరత్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే బహుశా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం ఈవెన్ మోడీ గారి కంటే కూడా ఆయన రాజకీయంగా సీనియర్, ముఖ్యమంత్రిగా కూడా సీనియర్ నాకు తెలిసి. ఒక డెఫినెట్గా ఒక టాప్ లెవెల్ నేషనల్ పర్సనాలిటీ, అందులో ఏం సందేహం లేదు.
నిజంగా ఒక రాజకీయ పార్టీని పోయినసారి 23 స్థానాలు గెలిచిన రాజకీయ పార్టీని 5 ఏళ్ళు నిలబెట్టుకొని రావటం, మళ్ళీ తిరిగి గెలవటం కూడా చిన్న విషయం కాదు. ఇవాళ ఉన్నటువంటి డబ్బు మయమైపోయిన రాజకీయాల్లో అధికారం వస్తుందా రాదో తెలియకుండా ప్రతిపక్ష హోదా కూడా అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి, 23 స్థానాలు 175 కంటే అలాంటి పార్టీ నిలబెట్టుకున్నప్పుడు చంద్రబాబు గారి కంటే రాజకీయ పార్టీ నడపడంలో ఉన్న కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. బహుశా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటారేమో, ఆయన ప్రతిపక్షాలు ఉంటున్నారు కాబట్టి. ఇట్లా ఈ మొత్తం దౌర్భాగ్యానికి కారణాలేంటి? నాయకుల్ని కొనుక్కోవడానికి, లేదు పోకుండా వాడిని కాళ్ళు గడ్డలు పట్టుకొని ఆపుకోవాల్సిన పరిస్థితి, ఇవన్నీ కూడా పూర్తిగా 100కి 100 పాళ్ళు మక్కి అవగాహన ఉన్న అందరికన్నా సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు గారు. సరే, వాళ్ళు జాతీయ స్థాయిలో అధికారంలో లేకపోవచ్చు, కనీసం ఏదన్నా దీనికి ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం ఒక లాంగ్ టర్మ్ నిలబడ్డ పార్టీ ప్రూవ్ అయింది. ఇప్పటికి దాదాపు 4 దశాబ్దాలు అయిపోయింది. ఆ పార్టీ స్టేబుల్గా నిలబడుతుంది, అధికారం రావచ్చు పోవచ్చు, అది వేరే విషయంగా నిలబడుతుంది అన్నది తెలుసు ప్రజలకి. ఇలాంటి పార్టీ అయినా రాజకీయం డబ్బు చుట్టూ కాకుండా దీనికి ఒక పరిష్కారాన్ని అన్వేషించే ప్రయత్నం, నిజాయితీ, ఏదో కొన్ని అంశాల మీద నిలబడి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం, లేకపోతే బీసీల పార్టీ, మీ నినాదాలు మీకు ఉన్నాయి, లేదు అభివృద్ధి చేస్తారు చంద్రబాబు గారైనా లేదా ఇంకొక నాయకుడైనా, ఈ లైన్ ప్రజల్లోకి వెళ్లకుండా ఎంతసేపు డబ్బు మీద రాజకీయాన్ని మనం నిలబెట్టగలుగుతాం శరత్ గారు? ఇందాక ఇప్పుడు మీరు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులైతే ఎన్ని సార్లు అయితే ఉన్నారో అన్ని సార్లు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే ఇంకొక 20 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించింది. అయినా కూడా ప్రతిసారి మనం పార్టీ పరంగా మనం నిలదొక్కుని మళ్ళీ ప్రజల కోసం మళ్ళీ ముందుకు వస్తున్నాము అని అంటే అది కేవలం మనకున్న కార్యకర్తల బలం కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన విజనరీ లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, ఈ 2 అన్నమాట. దాంతో పాటుగా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఈ పార్టీ మార్పులు అనేవి 2004 నుంచి తీసుకుంటే విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలు మార్చడం లేదు అని అంటే, ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు, వచ్చేవాళ్ళు రావటము, మేము గేట్లు ఓపెన్ చేసాం మీరు రండి అని అంటాం. ఇట్లాంటివి ఏంటంటే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈసారి మీరు చూస్తే ఇప్పుడు ఇదివరకు లాగా మీరు వచ్చేసేయండి నేను కండవ కప్పుతానని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనలేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నైతికంగా మీరు రాజీనామా చేసి వస్తేనే నేను తీసుకుంటాను లేదా నేను కన్సిడర్ చేస్తాను అని తెగేసి చెప్తున్నారు. ఆ విధంగా ఈసారి మార్పు అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావచ్చు, మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో మొదలైంది. అది కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాం. ఓకే, రైట్. రామారావు గారు, ఫైనల్గా చెప్పండి, దీన్ని ఎలా, ఇప్పుడు దీని మీద చంద్రబాబు గారు 20 ఏళ్ళలో సంపాదించిన అనుభవం, జగన్మోహన్ రెడ్డి గారు 4-5 ఏళ్లలోనే సంపాదించారు, అధికారంలోకి రాగలిగారు, ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉందని అనుకుంటా ఉన్నారు. బట్ ఈ రాజకీయం ఈ డబ్బు అవతలని లాగేయటం, కక్ష సాధింపు, వేధింపులు, లేకపోతే అభివృద్ధి గురించి అసలు ఆలోచన లేకపోవటం, వీటి వల్ల ఫలితం లేదని అర్థం కావాలి. ఇప్పటికైనా దీన్ని మార్చడానికి రేపొద్దున భవిష్యత్తులో అయినా ఎలాంటి ఆలోచనలతో ముందుకు రావాలి, లేదు వీటికి పరిష్కారాలు ఎక్కడ వెతకాలన్న ఆలోచన ఉందా వైసీపీలో? వైసీపీలో ఒక నిబద్ధత, వైసీపీకి ఒక నిబద్ధత అయితే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఒక కమిట్మెంట్ తోటి ముందుకెళ్లాలన్న ఆలోచన ఉంది. అట్లాగే రాజకీయాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ విధానాన్ని కూడా తీసుకొచ్చారండి. ఎందుకంటే మేనిఫెస్టో విషయం చూసాం మనం, దాన్ని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా ఖచ్చితంగా మనం భావించి అమలు చేయాలనేటువంటి ఆలోచన విధానంతో ఎన్ని కష్టాలు వచ్చినా రాజకీయాలకు సంబంధం లేకుండా, లేకపోతే ఓట్లకు సంబంధం లేకుండా, గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని పార్టీ పరంగా కాకుండా అందరికీ కూడా అన్ని వర్గాలకు అన్ని మతాలకు పార్టీ రహితంగా పథకాలను అమలు చేసినటువంటి విధానం చూసాం. మరి అటువంటి తరహా రాజకీయం కూడా ప్రతిపక్ష పార్టీలు కనుక ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలను మంచిగా నడపడానికి అధికారంతో సంబంధం లేకుండా రెడీగా ఉన్నాడండి. ఆయన మనస్తత్వం దగ్గరగా ఉన్న వ్యక్తి నేను చెప్తున్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం, ఈ యొక్క ఓట్లు కొనుగోలు చేసేటటువంటి సంస్కృతి కానీ ఆయన మనసులో మన ఆలోచన విధానం ఒకటి ఉంటే సరిపోదు, అక్కడ పరిస్థితులు దానికి అనుకూలంగా ఉండాలి కదా సార్. సిద్ధాంతాల మీద జనం ఓట్లేసే పరిస్థితి లేదుగా ఎక్కడ, ఏ సిద్ధాంతం అయినా. అందువల్ల నేనేమన్నానంటే ఈ వ్యవస్థ మారాలంటే ఇప్పుడు మన రాష్ట్రం వరకు కనుక యూనిట్ తీసుకుంటే ఆ ఇరు పక్షాలు ఒక విధానానికి వచ్చేటటువంటి మాట కమిట్మెంట్ వచ్చి చేసుకునేటువంటి విధానం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తారు. నేనేమన్నానంటే
ఈ వ్యవస్థ అనేది ఈ విధంగా పొల్యూట్ అయిన తర్వాత రాజకీయ పార్టీలు ఎట్లా గెలవాలనేటువంటి ఆలోచన విధానం ఉన్న పరిస్థితుల్లో ఓటర్లో చైతన్యం రావాలి, మేధావి వర్గము దీని అంతటి కూడా సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. నిదానంగా ఒక రోజులో మార్పు రాదు. ఏదేమైనా సరే ఈ వ్యవస్థ కనుక ఇట్లా కొనసాగితే ప్రజాస్వామ్యం యొక్క మనుగడకే ప్రమాదంగా పరిస్థితులు తాలెత్తేటటువంటి విధానం అయితే మనకు కనిపిస్తా ఉందండి. మనము భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం అత్యంత పెద్ద దేశమైనటువంటి భారతదేశంలో ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అంబేద్కర్ గారు కూడా లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి రాజ్యాంగ కమిటీ కూడా ఆలోచించి ఉండకపోవచ్చు. దాన్ని బట్టి అమెండ్మెంట్ చేయాలి మంచి భావనతోటి. ఏదైతే జాతీయ పార్టీలు, జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పార్లమెంట్ లో ఉన్నటువంటి పెద్దలు కానీ మంచి చట్టాలను మళ్ళీ అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చి ఇటువంటి అవకతవకలు లేకుండా, ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి పరిస్థితి వస్తే తప్ప మార్పు రాదని నాకు రైట్ సార్. ఆఖరిగా చరణ్ గారు, అంటే డబ్బు రాజకీయం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కానీ లేదా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు కానీ ఈ యువ నాయకత్వం సరే ఎవరు మొదలు పెట్టారు ఇందాక మనం అంతా మాట్లాడుకున్నాం. దీనికి ఇప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు, బీసీ కులగన్న కావాలి, అది ఒక మంచి అంశం అనుకుందాం. నిజంగా ప్రజలకి నిజంగా న్యాయం జరగడానికి ఒక మార్గాన్ని వేస్తున్నారు అనుకుంది. ఇది ఒకటే కదా, అసలు రాజకీయం మారకుండా నిజంగా బీసీలు ఇప్పుడు మీ పోటీ వాళ్ళు పోటీ చేయాలంటే మీకు ఇచ్చినా అక్కడ ఈ పరిస్థితి పార్టీలు ఇచ్చినా రిజర్వేషన్ చేసినా కూడా ఈ డబ్బు ఉన్నప్పుడు బీసీలో బాగా బలిసిన బీసీలే నాయకులు అవుతారు తప్ప ఇంకొకటి అయ్యే పరిస్థితి లేదుగా. దీనికి పరిష్కారం డబ్బు రాజకీయం మారటానికి కూడా పరిష్కారాలు ఉన్నాయి, కానీ నాయకత్వం జాతీయ స్థాయిలో వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు. సమస్య అంతా అక్కడి నుంచి ఉందన్నదానికి ఏం చెప్తారు సార్? ప్రధానంగా ఇప్పుడు తమిళనాడులో ఈ పరిస్థితి లేదు, మరి పార్టీలు కేరళ లేదు, వెస్ట్ బెంగాల్ లేదు, కొంత ఢిల్లీ కూడా ఈ మధ్య ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ఎవరు పోయినా వెళ్ళారు. 8 మంది ఏమో బీజేపీ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి సీట్లు ఇచ్చారు, గెలిచారు అంటున్నారు. ఇప్పుడు సార్ అదే ఎలక్షన్ల ముందు అంతా మొదలవుతలేదు, బిఫోర్ దారుణంగా లేదు. అయితే తమిళనాడు ఎందుకో మరి తమిళనాడులో మాత్రం అసలు ఆ పరిస్థితి ఏ పార్టీలో ఆ పార్టీ అంటే గీత గీసుకున్నట్టే ఈ గీత అవతల వీళ్ళు జనం కొడతారేమో మరి అక్కడ ప్రజలు చాలా స్ట్రాంగ్ ఉన్నట్టుంది. అదే కాకుండా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా సార్ ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్ ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ చెప్పేటువంటి నామ్స్ ఎవరు కూడా ఫాలో కావట్లేరు. ఖర్చు 5 లక్షలు అంటే 5 కోట్లు అవుతుంది. 5 లక్షలు ఎక్కడ 5 కోట్లు, అసలు 100 రేట్లు ఖర్చు పెట్టిన సందర్భం. కాబట్టి పాతకాలం చట్టాలు, అదే కొన్ని దేశాల్లో పార్టీలకే ఓట్లు వేస్తారట. అసలు ఇవన్నీ చూస్తే పార్టీలకు ఓట్లు వేస్తే వాళ్ళే నామినేట్ చేస్తే అయిపోతుంది. పర్సంటేజ్ ప్రకారం అనేది ఒకటి అనిపిస్తుంది. 100 పోస్టులు ఉంటే 40% వస్తే 40 పోస్టులు, అప్పుడేమైనా జెన్యూన్ పర్సన్స్ వస్తారు, లాయలిస్టులు వస్తారని ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చ జరుగుతుందా ఎన్నికల విధానంలో మార్పులు రావాలి? ఎక్కడైనా ప్రజాస్వామ్యవాదులు ఉంటారు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యం ఎక్కడైనా ఉంటారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు మదన పడుతుంటారు, చర్చ జరుగుతుంటది. కాకపోతే ఇదంతా ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు వేరు, అధికారం లేనప్పుడు వేరు ఉంటది. అధికారం రానప్పుడు గుర్తొస్తాయి, అధికారం ఎవరు కూడా గుర్తురాదు, ఎవరికైనా పోయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మారుతుంటే అప్పుడు పరిస్థితి. కాకపోతే 2014 తర్వాత సార్ జాతీయ స్థాయిలో విపరీతమైన ధోరణి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే రాజ్యసభలో పక్షాన్ని ఏకంగా భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకున్న పరిస్థితి. కాబట్టి రాజకీయంగా ఎలక్షన్ రిఫార్మ్స్ వచ్చి అమెరికా తరహా వ్యవస్థ మొత్తం ఓన్లీ డిబేట్ల ద్వారానో లేకపోతే అసలు క్యాంపెయిన్ చేసుకుని మొత్తం అంటే డిజిటల్ క్యాంపెయిన్ ఖర్చు లేకుండా ఏదైనా కొత్త రిఫార్మ్స్ వస్తే తప్ప ఈ వ్యవస్థ మొత్తం కింది వరకు భ్రష్టు పడిపోయింది. ఇక ఇక్కడ అక్కడే కాదు, ఎమ్మెల్యే ఎంపీ మొత్తం కింది వరకు ఇక గ్రామీణ స్థాయికి పోయింది. కాబట్టి ఇంకోటి ఎస్పెషల్ తెలుగు రాష్ట్రం విపరీతం కాస్ట్ 50 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక ఎంపీ అంటే 100 కోట్ల రూపాయలు అంటున్నారు. 100 కోట్ల రూపాయలకి ఇంట్రెస్ట్ 24 కోట్ల రూపాయలు సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాల్లో 100 కోట్లు ఇంట్రెస్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు 4 రోజులు సంపాదాలనే ఆలోచన వచ్చి తప్పులేదు. కాకపోతే మొత్తం పైసలు అన్నప్పుడు కాంట్రాక్టర్లు వస్తా ఉన్నారు. కాబట్టి కాంట్రాక్టర్లు రావడంతో ప్రధానంగా ఈ ఎలక్షన్స్ కాస్ట్ అయినాయి. కాబట్టి ఎలక్షన్ రిఫార్మ్స్ తప్ప వ్యవస్థ మార్పు. పాపారావు గారు ఆఖరిగా చెప్పండి, ఏం చేద్దాం? ఏం లేదు, దాని గురించి చేయటం కాదు, కానీ నాకు జనంలో డెస్పరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో మీ మాట బట్టి అర్థమైంది. తమిళనాడులో ఇలాంటి పని చేస్తే పంతారాన్ని మీరు అడిగినప్పుడు మీలాంటి వాళ్ళు అంటే బాగా ప్రజాస్వామికంగా ఉండే వ్యక్తిగత ప్రవర్తన దగ్గర నుంచి రాజకీయాల దాకా ప్రజాస్వామిక స్ఫూర్తి నిలువెల్లా నింపుకున్న మీలాంటి వాళ్ళు కూడా తంతారా అనే మాట అనగలిగారంటే జనాల్లో ఏ స్థాయిలో డెస్పరేషన్ ఉందో దానికి మీరు అంతే. ఓకే ఓకే అంటే ఇప్పుడు దీనికి పరిష్కారం ఎట్లా సార్? ఈ జాతీయ స్థాయిలో ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, కొంత టైమే ఇవ్వాలి సార్, టైమే ఇవ్వాలి. ఈ రకంగా బతకలేము అనేది జనానికి అర్థం కావాలి. ముందు అర్థం కావాల్సింది జనానికి. దీనిలో నాయకులు తప్పు, నాయకులు కరెక్టే, కానీ అర్థం కావాల్సింది జనానికి. సో పాపం పండాలి ఇది ఇక బ్రేక్ ఈవెన్ అంటే ఈ రకంగా సాధ్యం కాదనే వాతావరణం పార్టీలు కూడా వస్తుందిలేండి. అసలు పార్టీలు ఉడికిపోతున్నాయి. ముఖ్యంగా జనాలకి రావాలి. ఎందుకంటే పార్టీలు కంఫర్టబుల్ గా ఉన్నంత వరకు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే కడుపు నిండా తినడానికి ఉన్నోళ్లే ఉన్నారు రాజకీయాల్లో ఈ రోజు. ఓకే ఓకే కష్టాల్లో ఉన్నోళ్ళు ఎవరు లేరు.
అది కొంతమంది చెప్తుంటారు 1000 రూపాయలు 2000 ఎందుకు 5 ఏళ్ళలో నీ పన్ను వాట ఎంత ఉంది నీ అదే, 2 లక్షలు అందుకని అడుగు, వాళ్ళు అని ఎవరు చెప్పి మార్చాలనుకోరు పెద్దగా దీన్ని, వాళ్ళు ఎవరు మార్చాలనుకోరు. ఓకే. కడుపు గాలినోడికి అర్థం కావాలి, ఆకలి ఉన్నోడికి కడుపు గాలినోడికి కష్టాల్లో ఉన్నోడికే అర్థం కావాలి, ఇది మారాలని, అప్పుడు మారుతుంది. రైట్ సార్. మొత్తంగా ఎన్నికల్లో డబ్బు ప్రభావమే అన్ని సమస్యలకి అన్ని అరిష్టాలకి మూల కారణం. ఇవాళ స్థానిక ప్రభుత్వాల్లో పార్టీలు మారుతున్నా, అధికారులు ఉన్న పార్టీ మొత్తం మేము ఉన్నామని చాటుకోవాలనుకుంటున్నా, అక్కడున్న నాయకత్వం అర్జెంటుగా అధికార పక్షాల్లోకి వెళ్ళాలని కోరుకోవడానికి కూడా వాళ్ళు ఎన్నికల్లో పెడుతున్నటువంటి ఖర్చు, లేకపోతే వాళ్ళకి రావాల్సిన డబ్బులు కాంట్రాక్ట్లోనో మరొకటో వీటికి సంబంధించి వాటిని తెచ్చుకోవడం తప్ప ఇక్కడ పెద్ద సైద్ధాంతిక అంశాలు లేవు. అలాగే పార్టీ ఫిరాయింపులు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ లోకల్ బాడీస్లో కానీ నవ్వుల పాలకు గురవుతూ ఉన్నాయి. అవిశ్వాసాలు డబ్బు కోసం పెడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. పార్టీలు మారటం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మారుతున్నారన్న పరిస్థితి కనపడుతుంది. దీనికి పరిష్కారాలు జాతీయ స్థాయిలో లోతైన చర్చ పార్లమెంట్ సభల్లో, చట్టసభల్లో జరగాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బు రాజకీయానికి పరిష్కారం కనుగొనకుండా ఏ పార్టీలు కూడా శ్లేష్మంలో ఈగలాగా ఆ బురదలో కొట్టుకులాడాల్సింది తప్ప పరిష్కారాలు అన్వేషించకుండా మాత్రం ఇంకొక రకమైన రాజకీయం అయితే సాధ్యం కాదని అయితే అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న పాపారావు గారికి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అలాగే నరేష్ గారికి, శరత్ గారికి, రామారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికి నమస్కారం. సెలవు.